చూస్తున్నారు మున్నా టెక్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట. సో నాకు చేస్తున్న మెయిన్గా కామెంట్ చేస్తున్న మెంబర్స్ ఏం చేస్తున్నారంటే, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎలా పాస్ అవ్వాలి ఏంటి, ఇంతకు ఇంజనీరింగ్ ఫిజిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ఏ చాప్టర్స్ చదివితే ఈజీగా పాస్ అవుతామని చాలా మెంబర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా వాట్సాప్ మెసేజెస్ కూడా చేస్తున్నారు. సో అందుకైతే నేను ఈరోజు చాప్టర్ వైజ్గా షార్ట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. నేను చెప్పిన క్వశ్చన్స్ కాదని 100% అయితే వేరే క్వశ్చన్స్ అయితే రావు ఫ్రెండ్స్. ఇంకా నేను వెయిటేజ్ మార్క్స్ని బట్టి మీకు క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో ఆ క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీరైతే ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది డెఫినెట్లీ పాస్ అవుతారు. చాలా మెంబర్స్ సప్లై అయితే పెట్టుకున్నారు. సో నేను చెప్పిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదివితే ఖచ్చితంగా మీరైతే పాస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ ఫ్రిక్షన్స్. సో దీనికి చూసుకున్నట్లయితే 7 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. అంటే ఒక షార్ట్ హాఫ్ ఎస్సే అనమాట. అంటే ఒక ఎస్సేలో ఏ అనే ఆప్షన్తో ఒక ఎస్సే అయితే వస్తుంది. సో షార్ట్ వచ్చేసి 2 మార్క్స్కి వస్తుంది, ఎస్సే వచ్చేసి 5 మార్క్స్, టోటల్ 7 మార్క్స్. సో షార్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే డెఫినేషన్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా అని వర్క్, పవర్, ఎనర్జీ, యాక్సిలరేషన్, ఇవి 4 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. అదేవిధంగా డిఫైన్ ద నార్మల్ రియాక్షన్ అంటే ఏంటి, అదేవిధంగా లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్స్, వీటి మూడింటికి డెఫినేషన్స్ అయితే నేర్చుకోవాలన్నమాట. ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇంకా ఎస్ఏ చూసుకున్నట్లయితే నేను 3 క్వశ్చన్స్ చెప్తాను. ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఆన్ ఎ రఫ్ హారిజాంటల్ ప్లేన్ సర్ఫేస్. అంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్, ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఆన్ రఫ్ సర్ఫేస్, హారిజాంటల్ సర్ఫేస్. ఇక్కడ ఈ క్వశ్చన్ పైన డెరివేషన్ అయినా రావచ్చు, లేదంటే డైరెక్ట్గా దీనికి సంబంధించిన ప్రాబ్లం అయినా రావచ్చు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి రాయమంటాడు, లేదంటే రైట్ ద మెథడ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ఫ్రిక్షన్. ఇవి రెండు చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇవి 2 క్వశ్చన్స్ కూడా. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, అదేవిధంగా ఫ్రిక్షన్ రిడ్యూస్ చేయడానికి కావాల్సిన మెథడ్స్ ఏంటి, ఇవి 3 నేర్చుకున్నారంటే డెఫినెట్గా మీరైతే 5 మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. ఇక్కడ పైన చెప్పిన 3 క్వశ్చన్స్ నేర్చుకున్నారు అంటే డెఫినెట్గా మీరైతే షార్ట్ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేస్తారనమాట. సో డైరెక్ట్గా నేను సెకండ్ యూనిట్కి అయితే వస్తున్నాను. సెకండ్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. దీంట్లో టోటల్ 17 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. 17 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్లో 1.5 ఎస్ఏ అయితే వస్తుంది. అంటే ఒక ఎస్ఏ ఏబి, అదేవిధంగా సెకండ్లో ఏ అన్న బి అన్న వస్తుంది అనమాట. సో 1.5 ఎస్ఏ అనమాట. 15 మార్క్స్ ఎస్ఏకి వస్తుంది, ఒక షార్ట్ అయితే వస్తుంది, టోటల్ 17 మార్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 7 షార్ట్స్లో చూసుకున్నట్లయితే ఒక షార్ట్ వస్తుంది కదా, దానికి సంబంధించి నేను 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ 5 క్వశ్చన్స్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డెఫినేషన్ ఆఫ్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అడగవచ్చు. లేదు అంటే ఇక్కడ ఇంకొకటి చెప్పాడు, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, అదేవిధంగా ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. ఇక్కడ లాస్ ఆఫ్ ట్రయాంగిల్ లా అండ్ ప్యారలగ్రామ్ లా ఉన్నాయి కదా, ఇవి రెండిట్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ లేదంటే ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్కి సంబంధించిన స్టేట్మెంట్ రాయమంటాడు, అది రాయొచ్చు. లేదంటే ఇంకా కొన్నిసార్లు ఏమడుగుతాడంటే అప్లికేషన్స్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ అడుగుతాడు, లేదంటే ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్. ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారంటే డెఫినెట్గా ఒక షార్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉంది. మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఎస్ఎస్ పైన అయితే ఫోకస్ చేయాలి. బట్ ఏంటంటే మీరు మార్క్స్ ఈజీగా గెయిన్ చేయాలి అంటే షార్ట్స్ అనమాట, చిన్నగా ఉంటాయి ఆన్సర్స్, ఈజీగా 2 మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఏ చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్. ఇక్కడ 4 క్వశ్చన్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఈ 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా మీరైతే ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే 15 మార్క్స్ మీ హ్యాండ్లో ఉంటాయి. సో 15 మార్క్స్ అక్కడ ఇచ్చిన 5 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే 2 మార్క్స్, టోటల్గా 17 మార్క్స్ అయితే మీరైతే గెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు, లేదంటే పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అడిగచ్చు, లేదంటే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్కి సంబంధించి పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ పైన
ఒక డెరివేషన్ అయితే ఉంది. ఆ డెరివేషన్ నేర్చుకున్నారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డెరివేషన్ చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి అది రాయాలి. ఇంకా తర్వాత వచ్చేసి ప్రాబ్లమ్స్ అండ్ రిజల్టెంట్ అండ్ డైరెక్షన్, ఇక్కడ చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos θ అని. ఇంకా తర్వాత వచ్చేసి హార్జాంటల్ ప్రొజెక్షన్. హార్జాంటల్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే హార్జాంటల్ ప్రొజెక్షన్ గురించి అడగవచ్చు. లేదంటే అదేవిధంగా ఆబ్లిక్ ప్రొజెక్షన్ గురించి కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఆబ్లిక్ ప్రొజెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి రిజల్టెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇక్కడ ప్యారలగ్రామ్లా ట్రయాంగిల్ ఆఫ్ ఉంది కదా, అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకొకటి మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే డెరివేషన్ ఆఫ్ ఫార్ములా ఫర్ మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్కి సంబంధించిన అంటే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి సంబంధించినది డెరివేషన్ ఆఫ్ ఫార్ములాస్ ఫర్ మ్యాక్సిమం హైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత ఇవి కొంచెం లైట్గా చూసుకున్నా పర్లేదు. అప్లికేషన్స్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, తర్వాత వచ్చేసి అప్లికేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ అనమాట. డాట్ ప్రోడక్ట్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అదేవిధంగా ప్రాపర్టీస్ నేర్చుకున్నారంటే మీకైతే ఇక్కడ 17 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇంకా తర్వాత మెకానిక్స్లో చూసుకున్నట్లయితే మెయిన్గా 17 మార్క్స్ అయితే ఉంటుంది. 17 మార్క్స్ అంటే ఇక్కడ 1.5 ఎస్ఏ వస్తుంది, ఒక షార్ట్ వస్తుంది సేమ్గా. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మెయిన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్. ప్రొజెక్టైల్ అంటే ఏంటి, అదేవిధంగా ప్రొజెక్టైల్ ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది అంటే అప్లికేషన్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రొజెక్టైల్ ఫార్ములాస్ డెరివేషన్ ఏంటి, డెరివేషన్ నేర్చుకోవాలి. డెరివేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫార్ములాస్, అదేవిధంగా ప్రాబ్లమ్స్, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రొజెక్టైల్. ఇవి 4 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే డెఫినెట్గా మీరైతే 17 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇంకా మెయిన్గా ఇంకా 4th చాప్టర్ చూసుకున్నట్టయితే ఓన్లీ 7 మార్క్స్ అయితే ఉంటుంది. 7 మార్క్స్ అంటే హాఫ్ ఎస్సే, ఒక షార్ట్ అయితే వస్తుంది. సో షార్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ఎలాస్టిసిటీ. డెఫినేషన్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఎలాస్టిసిటీ అంటే ఏంది, అదేవిధంగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ డెఫినేషన్స్, అదేవిధంగా హూక్స్లా, యంగ్స్ మాడ్యులస్, మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ, విస్కాసిటీ. విస్కాసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో స్ట్రెస్ స్ట్రెయిన్స్ అనేది ఎలాస్టిసిటీ, ఇవి చాలా ఈజీ సింపుల్గా డెఫినేషన్స్ అయితే వస్తాయి. ఫార్ములాస్ చాలా సింపుల్గా ఉంటాయి. సో ఇవి 5 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే ఒక షార్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇంకా ఎస్ఏ చూసుకున్నట్లయితే ఇక్కడ డెరివ్ ద ఫార్ములాస్ ఫర్ సర్ఫేస్ టెన్షన్ బేస్డ్ ఆన్ క్యాపిలారిటీకి సంబంధించిన డెరివేషన్ నేర్చుకోండి. అదేవిధంగా పాయిసిలియస్ ఈక్వేషన్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ పైన ప్రాబ్లమ్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రీమ్ లైన్స్, ఇది ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్లోస్ అనమాట, స్ట్రీమ్ లైన్స్, లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, ఈ మూడింటిలో ఒకటైతే డెఫినెట్గా అడగవచ్చు, లేదా 3 కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా రెనాల్డ్స్ నంబర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రెనాల్డ్స్ నంబర్కి సంబంధించిన నంబర్ అయితే పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత వచ్చేసి డెరివేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈక్వేషన్ డెరివేషన్ నేర్చుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ప్రాబ్లమ్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఈక్వేషన్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది అనమాట కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఇవి 6 క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే మీరైతే ఇక్కడ 7 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. మెయిన్గా నేను ఇక్కడ వరకు చెప్పినది 17 మార్క్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. కానీ 5th, 6th చాప్టర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతి చాప్టర్ 5th చాప్టర్ 31 మార్క్స్ ఉంటుంది, 6th చాప్టర్ 31 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. సో మీరు మెయిన్గా పర్ఫెక్ట్గా పాస్ అవ్వాలి అంటే 5th, 6th చాప్టర్స్ నేర్చుకున్నా కూడా పర్ఫెక్ట్గా 100% అయితే పాస్ అవుతారు. సో మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే 1 to 4 వరకు అయితే చదవాలి. లేదు మేము జస్ట్ పాస్ అవుతే చాలు అనుకునే వాళ్ళకైతే 5th and 6th చాప్టర్స్ నేర్చుకున్నారంటే డెఫినెట్గా మీరైతే పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఇప్పుడు 5th చాప్టర్ గురించి చెప్తున్నాను, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అనమాట. హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ఇక్కడ చూడండి 31 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. దీంట్లో మనకు 2.5 ఎస్ఏ వస్తుంది, అంటే 25 మార్క్స్ ఎస్ఏస్లో వస్తుంది. 3 షార్ట్స్ వస్తాయి, అంటే 6 మార్క్స్ అనేది షార్ట్స్లో వస్తాయి. నేను 3 షార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను టోటల్గా 10 షార్ట్స్ క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. దీంట్లో 3 షార్ట్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్ మీరు డెఫినెట్గా నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా 6 మార్క్స్ మీ హ్యాండ్లో ఉన్నట్టే. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాయిల్స్ లా డెఫినేషన్, అదేవిధంగా డిఫైన్ అబ్సల్యూట్ జీరో అంటే ఏంటి, అదేవిధంగా డిఫైన్
డెఫినేషన్ ఆఫ్ చార్లెస్ లా, అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ చార్లెస్ సెకండ్ లా, అదేవిధంగా లిమిటేషన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, పివి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ అనమాట, గ్యాస్ కాన్స్టెంట్ ఫార్ములా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించిన డెరివేషన్ అవన్నీ మీకు ఎస్ఏలో అడిగే అవకాశాలు ఉంటాయి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనమాట, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాయమంటాడు. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాస్తే చాలు. సో అది గుర్తుపెట్టుకోండి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెసెస్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు రాయాలి అనమాట. షార్ట్స్కి ఇట్లా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెసెస్ గురించి కూడా రాయమంటాడు. లేదంటే ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అంటాడు. లేదంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అంటాడు. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే డిఫైన్ స్పెసిఫిక్ హీట్. ఇది డెఫినెట్గా 100% వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఖచ్చితంగా నేర్చుకోండి, డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అనేది. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకైతే త్రీ షార్ట్స్ అయితే వస్తాయి. 6 మార్క్స్ మీ హ్యాండ్లో ఉన్నట్టే. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి, ఆన్సర్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా 5th చాప్టర్లో ఎస్ఎస్ చూసుకున్నట్లయితే నేను టోటల్గా ఎన్ని ప్రిపేర్ చేశాను అంటే 6 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. దీంట్లో మీకు 2.5 అంటే 5 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. అంటే 5 క్వశ్చన్స్ అంటే ఒక్కసారి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఏ అని ఏబి ఫార్మాట్లో ఇవ్వకుండా డైరెక్ట్ క్వశ్చన్ 1 అని ఒక క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడంటే 10 మార్క్స్కి అడిగే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే 1లో ఏబి అని వస్తాడు. సో అట్లాంటి టైంలో కొద్దిగా లెంతీ ప్రాసెస్ అయితే అవుతుంది. సో నేను ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చాను. దీంట్లో డెఫినెట్గా 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఖచ్చితంగా 25 మార్క్స్కి అయితే మీరు కవర్ చేస్తారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. చెప్పాను కదా, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి సంబంధించిన ఈక్వేషన్ రావడం కోసం డెరివేషన్ చేయాలి అని. సో డెరివేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ ఐడియాబాటిక్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెసెస్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఐసోథర్మల్ అండ్ ఐడియాబాటిక్ ప్రాసెస్ గురించి. తర్వాత రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వర్క్ డన్ బై ద గ్యాస్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్. ఇక్కడ అడిగాడు కదా, షార్ట్లో నేను చెప్పాను ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. దాని గురించి ఇక్కడ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ అనమాట, అదొకటి. ఇంకొకటి మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్ ఏంటి అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. డిరైవ్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. సో ఇవన్నీ నేర్చుకున్నారంటే డెఫినెట్గా మీరైతే 31 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. 5th చాప్టర్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఇంకా అదేవిధంగా 6th చాప్టర్ చూసుకున్నట్లయితే కన్జర్వేషన్ లాస్ అండ్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. కన్జర్వేషన్ లాస్ అండ్ ఎనర్జీ సోర్సెస్లో చూసుకున్నట్లయితే 31 మార్క్స్ అనేది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంది. దాంట్లో 25 మార్క్స్ ఎస్ఎస్కి వస్తుంది. 3 షార్ట్స్ అంటే 6 మార్క్స్కి షార్ట్స్కి వస్తుంది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 3 షార్ట్స్ అంటే నేను 6 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ అయితే చేశాను. దీంట్లో డెఫినెట్గా 3 షార్ట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి, 100% వస్తాయి ఫ్రెండ్స్. చాలా క్వశ్చన్ పేపర్స్ నేను అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి నేను కొంచెం టైం తీసుకున్న క్వశ్చన్ పేపర్ ఒక నోట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని మీకైతే నోట్స్ అయితే ఇస్తున్నాను. సో నేను చాలా రోజుల నుంచి దీనిపైన రీసెర్చ్ చేసి నేను నోట్స్ ప్రిపేర్ అయితే చేశాను. నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు లైట్ తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అయ్యారంటే డెఫినెట్గా మీరైతే పాస్ అవుతారు. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనము 31 మార్క్స్ అంటే షార్ట్లో 6 మార్క్స్కి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ వర్క్ అండ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. వర్క్ అంటే ఏంటి, అదేవిధంగా డిఫైన్ ఎనర్జీ అండ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎగ్జాంపుల్స్ రాశారంటే అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళకు మంచి ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమి, అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమి, అదేవిధంగా స్టేట్ ద లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకే,
తర్వాత రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ అయితే 100% వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా 2 క్వశ్చన్స్ ఈ 5 క్వశ్చన్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఈ 6 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి డెఫినెట్గా. ఈ 6th క్వశ్చన్ ఖచ్చితంగా రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఎస్ఎస్లో చూసుకున్నట్లయితే 25 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారంటే అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ ద వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వర్క్ ఎనర్జీ థీరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే విధంగా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్క్ ఎనర్జీ థీరం అనొచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక్కడ చెప్పాను కదా, ఇది ఎస్ఏ అడగవచ్చు, షార్ట్ అడగవచ్చు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సోలార్ కుక్కర్, విండ్ మిల్, బయోగ్యాస్ విత్ నీడ్ స్కెచెస్. ఇది కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, దాంట్లో మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇవి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఇవి నేను చెప్పిన క్వశ్చన్స్లో ఖచ్చితంగా మీకైతే ఎగ్జామ్స్లో డెఫినెట్గా 100% అయితే ఈ క్వశ్చన్సే వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పిన క్వశ్చన్స్లోనే మీకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ రాలేదంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా వస్తుంది, 100% వస్తుంది. నేను చాలా క్వశ్చన్ పేపర్స్ రివ్యూ చేసే నేను మీకు ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసి 3-4 డేస్ పట్టింది నాకు నోట్స్ ప్రిపేర్ చేయడానికి మొత్తం. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి ఏంటి, ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.